కోసిన తరువాత మర్చిపోయి ఉండవు. నీవు పక్షులు వస్తాయేమో అని కర్ర తీసుకొని కాపలా ఉంటావు. ఎవరికో ఒకరికి చెబుతావు, పక్షులు వస్తాయేమో, వాటిని తీసుకువెళ్తాయి, కాస్త చూస్తూ ఉండండి అని మెలకుగా ఉంటావు. సోదరుడా, సహోదరి, మన జీవితంలో కూడా ఆకాశ పక్షి ఒకటి ఉన్నది. ఆకాశ పక్షి ఏమి కాజేస్తుందో తెలుసా? నీలో ఉన్న సంతోషాన్ని తీసుకెళ్ళాలని చూస్తుంది. నీలో ఉన్న ప్రార్థనాత్మను తీసేయాలని చూస్తుంది. నీవు కాస్త వాక్యానికి లోబడుతూ ఉంటే ఆ వాక్యానికి లోబడకుండా చేయాలని చూస్తా ఉన్నది. నువ్వు కొంచెం బలంగా ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఆ బలమైన ప్రార్థన లేకుండా చేస్తా ఉన్నది. నీకున్న ఆశీర్వాదాన్ని, నీకున్న ఆరోగ్యాన్ని, నీకున్న సమాధానాన్ని తీసేయాలని చూస్తుంది. ఒక పక్షి తిరుగుతా ఉన్నది నీ మీద, నీ కుటుంబం మీద, సంఘం మీద, గ్రామాల మీద. ఈ సాతానుడు పక్షి రూపంలో తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ పక్షి? నీలో ఉన్న దేవుని ఆశలు దొంగిలిస్తూ ఉన్నాడు. దేవునిలో నువ్వు బలపడాలి అని అనుకున్నా, నీవు బలపడకుండా నిన్ను దొంగిలిస్తూ ఉన్నాడు. ఆశలు తోడేస్తున్నాడు నీలో నుండి. అందుకని నువ్వేం చేయాలి? అమ్మో, నాకు బైబిల్ చదవబుద్ధి కావట్లేదు అని నీకు అనిపించినప్పుడు సాతానుడు ఏదో మోసం చేస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. ప్రార్థన చేయబుద్ధి కాకపోతే ఏదో సాతానుడు గాడు నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడు అని నువ్వు గ్రహించుకోవాలి. ఇంతకుముందు నువ్వు బాగా ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, వాక్యం చదివేవాడివి. దేవుడు పని తప్ప రెండోదే నీకు పట్టేది కాదు. ఇప్పుడు దేవుని పని వదిలేసి లోక సంబంధమైన మాటల్లో, పాటల్లో, వ్యవహారాల్లో పడ్డావరంటే సాతానుడు గాడు ఏదో మోసం చేస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. దేవుని ఆశలే, దేవుని కోరికలే, ఎప్పుడు చూసినా దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ప్రార్థన అనే నీలో ఆ కోణంలోనే నిన్ను అసలు ఆపేసి లోకముచ్చట్లు, లోక ప్రేమలు, లోక వ్యవహారాలు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, వీటిని నేర్చుకోవటం, వీటిని అక్కడ ఎక్కడ చెప్పటం, ఈ కొండాలు, ఈ వ్యవహారాల్లో నువ్వు పడ్డావంటే సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడనేది నువ్వు గ్రహించుకోవాలి. మెళకువ నీకు కావాలి. సహోదరుడా, నీకు మెళకువ కావాలి. సేవకుడు నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను పురికొల్పుచూ దేవునిలో బలపరచాలని చూస్తా ఉంటే ఏముందలే అని లైట్గా తీసుకుంటున్నావే, చులకనగా తీసుకుంటున్నావే. ఆ చులకనైన మనసు నీకు కలిగింది కాదు, సాతానుడు నీలో పెట్టి నిన్ను మోసగిస్తున్నాడు. మెళకువగా ఉండాలి. మెళకువ కలిగిన జీవితం మనకు రావాలి. సాధుడా, ప్రాణం పోయేంత వరకు కఠినముగా ఉంటే నరకానికి వెళతావు. మెళకువగా ఉండి నీవు లోబడాలి. మెళకువగా ఉండి ఆయన మాటలు ఆలోచించాలి. మెళకువగా ఉండటం అంటే ఆయన సలహాలు లోపలికి తీసుకోవటం, ఆయన మాటలకు భయపడటం, ఆయన సన్నిధిని గౌరవించటం, ఆయన పనిని మర్యాదగా చేయటం, ఆయన ఘనపరచబడాలి అనే కోరిక నీకు రావటం, అదే మెళకువ జీవితము.
ఈ మెళకువ అనేది నీకు వస్తే నీవు శోధనలో పడవు. శోధన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళకి. నీ ఇంటిలో నీ పిల్లలు శోధనలో పడితే తల్లిదండ్రులకు అంత తొందరగా చెప్పరు. వాళ్ళ బాధ వాళ్ళు పడతా ఉంటారు. అమ్మో మా అమ్మకి తెలిస్తే ఏమవుతుందో, మా నాన్నకు తెలిస్తే ఏమవుతాడో అని భయపడి ఆ శోధనలో పడతారు, కానీ వాళ్ళు చెప్పరు నీకు. ఒక ఇంటిలో ఒక వ్యక్తి శోధనలో పడవచ్చు, పడ్డారని తెలియకుండా ఆ ఇంటి వాళ్ళ దగ్గరే మెయింటైన్ చేసుకోవచ్చు. శోధనలో ఆల్రెడీ పడి ఉండారు, పడ్డారు అన్న సంగతి నీకు అర్థం కాదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ఆ పరిస్థితి పిగిలిపోయి, ఆ పరిస్థితి పీసులు పీసులుగా అయిపోయి ఇక ఇది దాయటానికి కుదరదు అనుకున్నప్పుడు అప్పుడు బ్రద్దలవుతుంది, గుండె బాదుకుంటావు. శోధన అనేది ఇలాగు బాధ పెడతా ఉంటది. దీనిని తప్పుకోవాలి అనంటే, దీనిని జయించాలి అనంటే యేసయ్య అంటున్నాడు, మెలకువగా ఉండండి. చాలా మంది ప్రార్థన చేయించుకునేటప్పుడు వాళ్ళ శరీర అవయవాలు కూడా బాగా దెబ్బతిన్నప్పుడు ఏమిటా అని చెప్పి ప్రార్థనకు వస్తే వాళ్ళలో ఉండే అనుమానాలు ఏమిటో తెలుసా? అయ్యా పలానాప్పుడు పలానా స్థలానికి వెళ్ళాను, ఈ పని చేశాను రహస్యంగా, అప్పటి నుండి నాకు ఈ శోధన అంటారు. పలానా స్థలములో నేను ఎవరికి తెలియకుండా ఇలా మాట్లాడాను, అప్పటి నుండి నన్ను ఇది వెంటాడుతుంది. నేను ఎక్కడికో వెళితే అక్కడ నేను ఇది చేయరాని పని చేశాను, ఎవరికి తెలియదులే అనుకున్నాను, అప్పటి నుండి మా ఇంటిలో ఈ శోధన వచ్చింది. ఇవన్నీ దేవునికి తెలుసు కాబట్టి ముందుగానే చెబుతున్నాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు. ఎవరస్తుడా? నీవు శోధనలో ప్రవేశించకూడదు. ఎవరురాలా? నీవు శోధనలో ప్రవేశించకూడదు. నీ కుటుంబము శోధనలో ప్రవేశించకూడదు. అలాగూ ఉండాలి అనంటే మెళకువ కలిగిన ప్రార్థన, అనగా నిరంతరము ప్రార్థన, నిరంతరము స్తుతి ఆరాధన, నిరంతరము దేవుని వాక్య ధ్యానము, నిరంతరము సంఘముతో కలిసి ఉండటము, నిరంతరము దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేయటము, నీ నోరు ఎల్లప్పుడూ దేవునికే స్తుతి ఆరాధన చేయటం ద్వారా శోధనలు నీకు రావు. నీవు చేసే ప్రార్థన, నీవు చేసే స్తుతి ఆరాధన నీ చుట్టూ బలమైన కోటలాగా నిలబడుతుంది. నీవు దేవునికి చేసే ఆరాధన నీ కుటుంబానికి ఒక ప్రాకారంలాగా నిలబడుతుంది. శోధన నిన్ను అంటదు, ఏ తెగులు నీ గుడారములోనికి రాదు. సాధుడా, ఇవి తెలియక మెళకువగా ఉండటం చేతగాక శోధనలోనికి వెళ్తున్నావేమో, జాగ్రత్త. అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చెప్పండి, మీ నోరారా చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. మెళకువగా ఉండటం నేర్చుకోవాలి. మెళకువగా ఉండటం నేర్చుకోవాలి. మెళకు అంటే ఇంకా చెప్పాలంటే
ఒక చెడు తలంపు నీకు వస్తే దాన్ని ఈజీగా నువ్వు తీసుకొని అశ్రద్ధగా ఉండకూడదు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను శోధించటానికి మొట్టమొదట క్రియారూపంలో రాడు, తలంపు రూపంలో వస్తాడు. సాతానుడికి కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఒకేసారి నిన్ను శోధనలో, ఒకేసారి నిన్ను పాపంలో పండేవాడు. మొట్టమొదట తలంపు పెడతాడు. ఆ తలంపుకు నువ్వు లొంగితే ఆ తర్వాత ఆకర్షణ పెడతాడు. ఆ ఆకర్షణకు కూడా నువ్వు లొంగితే ఆ తర్వాత క్రియలో పడేస్తాడు. ఇక అయిపోయింది నీ పని. మెళకువగా ఉన్నవారు చేసేది ఏంటంటే మొట్టమొదటి తలంపు పెడతాడు. తలంపు పెట్టగానే అర్థమైపోద్ది, ఓ వీడు సాతానుగాడు వచ్చాడు నా దగ్గరికి, వీడేదో చెడు తలంపు పెట్టాడు. ఏయ్ సైతానా, నాలో నుండి వెళ్ళిపో, నా మైండ్లో నుండి వెళ్ళిపో, నా తలంపులో నుండి వెళ్ళిపో, నీకు నాలో నీకు చోట్లేదు, ఏసునామములో గద్దిస్తున్నానని తలంపు రూపంలోనే కొట్టేస్తావు దాన్ని. ఒకవేళ మెళకువ రాకపోతే ఆకర్షణలోకి వెళతావు. ఆకర్షణలో నువ్వు గ్రహించిన ప్రభువా ఈ ఆకర్షణలోకి నన్ను పడనివద్దని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఆ సాతానుని తోలేస్తాడు. అది మెళకువ అంటే. సోదరుడా సోదరి, ఒకవేళ నువ్వు పాపములో పడి ఉంటే ఈ స్టెప్స్ దాటి వెళ్ళావు. నువ్వు తలంపు రూపంలో వచ్చినప్పుడు నీకు అర్థం కాల, ఆకర్షణ రూపంలో వచ్చినప్పుడు అర్థం కాల, అందుకనే క్రియారూపంలోకి పడిపోయావు, శోధనలో వెళ్ళావు. ప్రభు అంటున్నాడు, ఆ శోధనలో నుండి మరలా వెనక్కి రావాలి, ఆ బాధలో నుండి వెనక్కి రావాలి. ఆదివారం దేవుని సన్నిధిని ఆరాధన చేయకుండా ఆపుచున్న ఆటంకాల నుండి నువ్వు వెనక్కి రావాలి. మెళకువ కలిగిన ప్రార్థన. ఎందుకంటే ఈ మెళకువ కలిగిన ప్రార్థన దేనికి ఉపయోగపడుతుందంటే ప్రభువుతో ఉండటానికి, ప్రభువుని ఎదుర్కొనుటకు నీకు మెళకువ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. మరి అలాగూ నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? సోదరుడా సోదరి, నీకు అర్థమవుతా ఉందా ఎంత మెళకువగా ఉన్నావో, లేక మెళకువ లేకుండా ఉంటున్నావో నీకు అర్థమవుతా ఉందా? అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి. రెండు విషయాలు ప్రభు చెబుతున్నాడు. ఒకటి, ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెళకువగా ఉండుడి అని అంటున్నాడు. రెండవ మాటగా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఇక మూడో విషయం చూద్దాం. ఏ విషయంలో మనం మెళకువగా ఉండాలి అని అంటే మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో. ఈ మాట అందరూ మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏ కాలం? ఏ కాలం? ఏ కాలం అండి? మీకు తెలియదా? వర్షాకాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదా? వర్షాలు ఏ నెలలో వస్తాయో తెలీదా? మంచు ఎప్పుడు పడుతుందో తెలీదా మీకు? మీరు అనుకుంటారు, మాకెందుకు తెలియదయ్యా, మాకంటే ఎవరికి బాగా తెలుసయ్యా అనుకుంటారు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలుసు, మంచు ఎప్పుడు పడుతుందో తెలుసు, ఎండలు ఎప్పుడు వస్తాయో తెలుసు, మాకు అన్నీ తెలుసయ్యా. మరి ఇక్కడేంటి? ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏం కాలం అండి ఈ కాలం?
సహోదరుడా, నాకన్నీ తెలుసు అనుకోవచ్చు, మంచిదే. అంత జ్ఞానం ఉండటం మంచిదే. ఏ టైంలో ఏం చేయాలో ఎలాగ చేయాలో అన్ని నీకు తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ కాలం ఎప్పుడొచ్చునో, ఎప్పుడది శోధన ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. సాతానుడు నీ దగ్గరకు వచ్చి శోధించే టైం ఏంటో నీకు తెలీదు. దావీదు దగ్గరకు సాతానుడు మిద్దె మీద ఉన్నప్పుడు వెళ్ళాడు. సంసోను దగ్గరకు సాతానుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. పేతురు దగ్గరకు సాతానుడు చలిమంట కాస్తూ ఉన్నప్పుడు వెళ్ళాడు. అందుకనే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అననీయ సప్పీరా దగ్గరకు సాతానుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వెళ్ళాడు. సాతానుడు ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళతాడో తెలియదు. ఆ కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. సహోదరుడా, సహోదరి, సాతానుడు నిన్ను శోధించే కాలం ఏమిటో నీకు తెలియదు. అలాగే ఈ లోకాన్ని నీవు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఎప్పటికైనా ఎప్పుడు విడిచిపెట్టి వెళతావో నీకు తెలియదు. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. మనం ఎవరమయ్యానంటే పరదేశులమండి. ఎవరు మనం? పరదేశులు. అంటే ఈ ఊరోళ్ళం కాదు. మనం ఈ ఊరోళ్ళం కాదు. చెప్పండి అందరూ, మీ ప్రక్కంటి వాళ్ళతో చెప్పండి, మనం ఈ ఊరోళ్ళం కాదని చెప్పండి. నిజంగా చెబుతున్నారా? లేకపోతే సెలేసుకొని ఉంటారా? ఎక్కడ మనం ఈ ఊరోళ్ళం కాదని చెప్పండి. మరి ఏ ఊరోళ్ళు మీరు? యాడ నుంచి వచ్చారు మీరు అసలు అని అంటే, మనం పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దేవుని వారసులం. ప్రియులారా, మనము ఈ లోక వాసులము కాదు. యేసుక్రీస్తు రాకడ కంటండి ఇంకొక గుర్తు ఏమిటి అనంటే, ఇళ్ళు ఎక్కువ కట్టుకుంటారంట. అర్థమైందా? యేసుక్రీస్తు రాకడకు ఇంకొక గుర్తు ఏంటి? ఇళ్ళు బాగా కడతారంట. అది ఏ ఇల్లు అన్నా కావచ్చు, ఇళ్ళు కట్టుకుంటా ఉంటారంట. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కూడా అక్కడి నుంచి రావటం రెడీ అయ్యాడేమో అని అనిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనల్ని మనం సిద్ధముగా ఉండాలి. అది ఏ ఇల్లైనా మనం వదిలిపెట్టి వెళ్ళేదే. దాని గురించి మనం ఏమి చింతించని అవసరం లేదు. కానీ ప్రభువుతో నువ్వు ఉంటున్నావా లేదా? ప్రభువుతో నువ్వు గడుపుతున్నావా లేదా? ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయనను కలుసుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా లేదా? అందుకని ఇక్కడ వాక్యంలో చదివాం, ఆ కాలం ఎప్పుడొచ్చునో నీకు తెలియదు.
ఏమంటున్నాడండి? ఆ కాలం. ప్రభునందు ప్రియులారా, మనము ఈ లోకాన్ని వదిలిపెట్టే కాలం ఎప్పుడో మనకు తెలీదు. కానీ నువ్వేం చేయాలి? మెలకుగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి నీవు దేవుణ్ణి స్తుతించాలి. 3 విషయాలు మనం వింటున్నాం. ఒకటి, ప్రభు ఎప్పుడు వస్తాడో నీవు సిద్ధముగా ఉండాలి, మెలకుగా ఉండాలి. రెండవది, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మూడవది, ఆ కాలం ఎప్పుడొచ్చునో తెలియదు గనక మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మరి అలాగూ నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? అలాగూ నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? అలాంటి మెలకు కలిగిన జీవితం నాకు కావాలి అని నీవు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా? చివరిగా ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఏ విషయాల్లో మనం మెలకుగా ఉండాలి అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఏ విషయాల్లో మెలకుగా ఉండాలంట? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. పట్టుదల కావాలి సహోదరుడా. మారు మనసు పొందాలనే పట్టుదల ఉండాలి. దేవుల్లో ఎదగాలి అనే పట్టుదల ఉండాలి. దానికి చేరాలి అనే పట్టుదల నీలో ఉండాలి. ప్రభువులో నేను ఎదగాలి, బలపడాలనే పట్టుదల నీలో ఉండాలి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మరి అలాగూ మెలకుగా ఉంటున్నావా సహోదరుడా, సహోదరి? ప్రభు నీకు నేర్పిస్తూ ఉన్నాడు, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. ఈ మాటలు విన్న తర్వాత అయినా నాకు ఆ మెలకువ నేర్పండి ప్రభువా, ఆ మెలకువ కలిగిన ప్రార్థన నాకు నేర్పండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలు మనం పరీక్ష చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలి అని. పరిశుద్ధాత్మ దేవుడా, మెలకు కలిగిన జీవితం నాకు దయచేయండి, మెలకు కలిగిన ఆత్మను మాకు దయచేయండి అని నువ్వు తగ్గించుకుంటావా? ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా, మెలకు కలిగిన జీవితం మాకు కావాలి, మెలకు కలిగిన ప్రార్థన మాకు కావాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకు కలిగిన ప్రార్థన మాకు నేర్పండి అని నువ్వు అడుగుతావా? అందరము ప్రభువుని అడుగుతాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ కృపలో బలపరచండి, మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము నడుచుకుని వారముగా చేయండి. మెలకు కలిగిన జీవితం మాకు మీరు దయచేయండి. ప్రతి విషయములో మిమ్మల్ని స్తుతించుకుని వారముగా, పరలోకాన్ని పోగొట్టుకుంటే మా జీవితం అంతా వృధా అయిపోతుందయ్యా. ఆ విషయములో మెలకుగా ఉండి వారముగా చేయండి. విన్న మాటలు వీరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. మీ వాక్యము వీరిని హెచ్చరించాలి, మీ వాక్యము వీరిని దిద్దాలి, మీ వాక్యము వీరిని ప్రభుతో కలపాలి. ప్రభువా, అలాంటి మెలకు కలిగి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండి అని చెప్పారు. అట్టి ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరికి ఇవ్వబడి నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి
ఇప్పుడు నెల్లప్పుడు ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి, యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి, యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి. ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య పాటల్లో కొండంత ఆనందం. యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య